ఇటీవల ఇండోర్లో వెలుగు చూసిన ఒక దారుణమైన ఘటన మన కళ్ళు తెరిపించాలి. సోహెల్ ఖాన్ అనే వ్యక్తి లక్కీ అనే పేరుతో ముసుగు వేసుకొని ఒక 23 ఏళ్ల హిందూ యువతిని ఏ విధంగా వంచాడో తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఇండోర్లోని ప్రసిద్ధ 56 దుకాన్ ప్రాంతంలో వీరి పరిచయం మొదలైంది. తన అసలు పేరును దాచిపెట్టి హిందూ పేరుతో ఆమెను నమ్మించాడు. నెలల తరబడి ప్రేమ పేరిట ఆమెను నమ్మించి ఒకరోజు పానీయంలో మత్తుమంది కలిపి స్పృహ తప్పేలా చేశాడు. ఆ స్థితిలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పట్టమే కాకుండా దాన్ని వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోలను చూపిస్తూ నిరంతరం బెదిరింపులకు గురిచేశాడు. అప్పుడే తన అసలు పేరు సోహెల్ ఖాన్ అని బయటపెట్టి ఆమెను మానసిక హింసకు గురిచేయడం ప్రారంభించాడు. ఆమెను శారీరకంగా లొంగ తీసుకున్న ప్రతిసారి తూ పాక్ హో గయి హై, నువ్వు పవిత్రురాలివయ్యావు అంటూ పైశాచికంగా మాట్లాడేవాడు. 2024 మార్చిలో ఆమెను బలవంతంగా అజ్మీర్ షరీఫ్ దర్గాకు తీసుకెళ్లి బుర్కా ధరింపజేసి కల్మా చదివించాడు. నిరాకరిస్తే బూతులు తిడుతూ వేధింపులకు గురి చేసేవాడు. ప్రేమ అనేది గుడ్డిది కావచ్చు, కానీ విచక్షణను కోల్పోకూడదు. ఈ ఘటన మనకు నేర్పే పాఠాలు ఇవే. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. సోషల్ మీడియాలోనూ బయట ప్రాంతాల్లోనూ పరిచయమైన వ్యక్తుల నేపథ్యాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వారితో అతిగా చొరవ తీసుకోకండి. మీతో స్నేహం చేసే వ్యక్తుల అసలు పేరు, ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుల ద్వారా వారి నేపథ్యాన్ని నిర్ధారించుకోవడంలో తప్పు లేదు. పరిచయం లేని వారు లేదా అతిగా నమ్మించేవారు ఇచ్చే పానీయాలు, ఆహార పదార్థాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి. తప్పు మీ వైపు లేనప్పుడు భయపడాల్సిన పని లేదు. బెదిరింపులకు లొంగిపోతే వారు మరింత రెచ్చిపోతారు. వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.